మీ విజయానికై నేను శుభాకాంక్షలు చెప్పలేను బావా. ఇప్పుడు నేను ప్రతిపక్షంలో ఉన్నాను. నన్ను క్షమించండి. మీరు మాకు మీ అద్వితీయ నారాయణి సేననిచ్చేసి విజయపథాన్ని చూపించేశారు వాసుదేవా. ఇప్పుడు మీరు శుభాకాంక్షలు చెప్పకపోతే నేను మిమ్మల్ని దోషిగా భావించను. గాంధార రాజా, ధనస్సు యొక్క శక్తి ధనుర్ధారిని బట్టి ఉంటుంది. అలాగే సైన్యం యొక్క శక్తి సైన్యాధిపతిని బట్టి ఉంటుంది. నారాయణి సేన విశ్వంలోని సర్వశ్రేష్ఠ సేన అన్నది నిజమే. కానీ ఒక ఉత్తమ సైన్యాధిపతి లేకపోతే మా నారాయణి సేన కూడా విఫలం కావచ్చు. దాని గురించి మాకు భయం లేదు మహాబలి శ్రీ బలరామదేవ. మా పక్షాన మహారథి భీష్ముల వారున్నారు, సైన్యాధిపతి పదవిలో. మీ పక్షాన మహితాత్ములు భీష్ములున్నంత వరకు మీకు నారాయణి సేనతో అవసరమేముంటుంది శకుని మామ? కాని మహితాత్ముని వధ తరువాత నారాయణి సేన యొక్క సైన్యాధిపతి పదవిని ఎవరు స్వీకరించగలరు? పితామహులు భీష్ముని వధించడం అసంభవం వాసుదేవా. ఎందుకంటే వారు స్వచ్ఛంద మరణమనే వరాన్ని పొందినవారు వాసుదేవా. బావా దుర్యోధన, యుద్ధ పరిణామాన్ని ద్యూతం మాదిరిగా ముందే నిశ్చయించడం సాధ్యం కాదు. మహితాత్మునికి కూడా మృత్యువు సంభవించవచ్చు. ఇది అసంభవం వాసుదేవా. ఏ వంచన లేకుండా మహితాత్ములు భీష్మునికి మృత్యువు వచ్చే అవకాశమే లేదు. ఇక మీ పక్షాన మరి ధర్మం ఉంది కదా, మీరు వంచన చేయలేరు. ఇది వంచన యొక్క ఉద్దేశాన్ని బట్టి ఉంటుంది శకుని మామ. ఆ శ్రీరామచంద్రుడు గుప్తంగా ఉండి వానరరాజు వాలిపై బాణాన్ని సంధించాడు. మరచినట్లున్నారు మీరు శకుని మామ. అలాగే దశకంఠ రావణుని వధించేందుకు వాని తమ్ముడు విభీషణుని సహాయం తీసుకున్నారు కదా. వంచన యొక్క ఆశయం ధర్మమైతే ఆ వంచన కూడా ధర్మమే శకుని మామ. అంటే మీరు వంచన చేస్తారా వాసుదేవా? అవశ్యం. ఈ యుద్ధంలో పాండవుల విజయం అనివార్యం. మహారథి భీష్ముడు, గురు ద్రోణులు, ఇంకా అంగరాజు కర్ణుడు, ఈ ముగ్గురి వధ జరుగుతుంది. అది వంచనతో. వీలైతే వారిని రక్షించే మార్గం ఆలోచించుకోండి. పాంచాలి, నిన్ను అవమానించిన వారికి దండన విధించే సమయం ఇప్పుడు నిశ్చయమైంది. ఈ పత్రంపై నీవు లిఖించిన తిథిన ఆ రోజునే మహాయుద్ధం ఆరంభమవుతుంది. మాయా ద్యూత సభ ఆలోచన గాంధారరాజు మనసులో ఏనాడు జన్మించిందో ఆనాడే మహాయుద్ధానికి
నాంది జరిగిపోయింది నాథా. ఈ తిథి ఆ అధర్మ యుద్ధాన్ని అంతం చేస్తుంది. ద్వారకకు చెందిన ఒక అక్షౌహిణి నారాయణి సేన మన పక్షాన యుద్ధం చేస్తుంది పితృదేవా. మన పక్షానికి ఇప్పుడు 10 అక్షౌహిణుల సైన్యం సమకూరింది. ఇక పాండవుల పక్షాన అధికాధికంగా 6-7 అక్షౌహిణుల సైన్యం ఉంటుంది. వారి పక్షాన యాదవ వీరుడు కృష్ణుడున్నాడు. పుత్ర దుర్యోధన, కృష్ణుడు సైనికుల సహాయం లేకుండానే జరాసంధుని పరాజితుణ్ణి చేశాడు. కాళీవాణుని నాశనం చేశాడు. మధురరాజు కంసుణ్ణి వధించాడు. నీవు చూస్తే ఆ శ్రీకృష్ణుడు మాయలమారి మహారాజా. సమస్త ఆర్యావర్తంలోనూ కొన్ని కథలు ప్రచారంలో ఉన్నాయి. వాసుదేవుడు శ్రీవక్ర అనే స్త్రీకున్న గూనిని నయం చేశాడు. పూతన అనే రాక్షసిని వధించాడు శ్రీకృష్ణుడు. అది 6 మాసాల ప్రాయంలో. వ్యర్థ ప్రచారాలు ఇవి మహామంత్రి. ఇవి వ్యర్థ ప్రచారాలు. ఎవరు చూశారని వారి ఆ మాయలన్నీ. నీవు మరచినట్లున్నావు దుర్యోధన. ఇదే రాజ్యసభలో నాడు ఆ వాసుదేవుడు ద్రుపదపుత్రిని రక్షించాడు. నాడు కృష్ణుడు ఇక్కడికి విచ్చేయలేదు కదా, మరి ఆమెను ఏ విధంగా రక్షించగలడు పితామహ? ద్రుపద కన్య సాక్షాత్తు అగ్ని నుండి పుట్టింది పితామహ. మాయావి ఆమె. అగ్ని నుండి ఎలా జన్మిస్తారు? రాక్షసి అయ్యుంటుంది బహుశా. కానీ మాకు ఎవరి వలన భయం లేదు. ఇలా వ్యర్థ ప్రసంగాలు చేసి మీ భయాన్ని మా ముందు ప్రదర్శించకండి పితామహ. భయమా? మా భయమంతా మీ గురించి యువరాజా. మీరు సైనికుల బలంతో విజయాపేక్షను పెంచుకుంటున్నారు, కానీ ఇది మర్చిపోతున్నారు. కాకుల సైన్యం ఎంత పెద్దదైనా ఒక్క గరుడ పక్షి నీడపడితే ఆ కాకి సైన్యం భయభ్రాంతమై ఇక్కడి నుంచి పారిపోతుంది. మీరు ఏ గరుడ పక్షి గురించి మాట్లాడుతున్నారు మహామంత్రి? అది స్వయంగా తన ముక్కును గ్రోళ్లను త్యజించింది. వాసుదేవుడు ఈ యుద్ధంలో శస్త్రాన్ని సంధించాడు. ఇది అందరికీ తెలుసు. క్షమించండి. ఇప్పుడు మనం శత్రువు సామర్థ్యాన్ని గురించి ఆలోచించి భయభ్రాంతం చెందడం కాదు. మన ప్రస్తుత సామర్థ్యాన్ని పరీక్షించుకొని మన ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి. ఎందుకంటే ఆత్మవిశ్వాసమే సామర్థ్యానికి ఆధారం కనుక. భయ సంశయాలనేవి బహుమూల్యమైనవి జీవించేందుకు పుత్రాకర్ణ. శాంతించండి. యుద్ధానికి పూర్వం ప్రతి ఒక్క కోణం నుండి ఆలోచించి చూడడం అవసరం. ప్రతి ఒక్క కోణం నుండి. కానీ పాండవుల నుండి ఆహ్వానం వచ్చేసింది మహారాజా. యుద్ధ తిథిని కూడా నిశ్చయించారు వారు. తిథి నిశ్చయించారా? తిథి నిశ్చయించారా? పాండవులు మీ ప్రత్యుత్తరం అడిగారు మహారాజా. యుద్ధం లేదంటే శరణాగతి. శరణాగతి అసంభవం మిత్రమా కర్ణ. అసంభవమది. మనం యుద్ధానికై సిద్ధంగా ఉన్నాము. ఆగుపుత్రా దుర్యోధన. నీవు సమాధానం ఇచ్చే ముందు పూర్వాపరాలు ఆలోచించడం అవసరం. ఆలోచన
ఆలోచించేందుకు సమయం ఎక్కడుంది పితృదేవా? ఆ పాండవులు నేడే మన నుండి ప్రత్యుత్తరాన్ని కోరారు. ఇక ఏం ఆలోచించాలి మనం? శరణాగతి అర్థించాలని ఆలోచించమంటారా పితృదేవా? లేదు పుత్రా, లేదు. ఆ తిథి నా పుత్రులకు శుభసూచకమా కాదానని ఇది మనకు తెలియదు కదా. శాంతించు. ఈ విషయం గురించి ఆలోచించాలి. మహామంత్రి మహర్షి జైమిని మహర్షిని మించిన జ్యోతిష్కులు ఈ సమస్త ఆర్యవర్తంలోనే ఇంకెవరూ లేరు. వెంటనే వారిని పిలిపించండి. ఆజ్ఞ మహారాజా. ముందు నేను యుద్ధ పరిణామం ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. ఈ యుద్ధం వలన నా పుత్రులకు ప్రయోజనం లభిస్తుందా, లేక కృష్ణుని అండదండలే పాండవుల సద్భాగ్యమవుతుంది?